హలో హాయ్ వెల్కమ్ టు పర్ణిక మ్యాథ్స్. ఈరోజు మనం ఎక్సర్సైజ్ 6.3 11th ప్రాబ్లం చూద్దాం. చూడండి క్వశ్చన్. ఇన్ ఏ స్కూల్ స్టూడెంట్స్ థాట్ ఆఫ్ ప్లాంటింగ్ ట్రీస్ ఇన్ అండ్ అరౌండ్ ద స్కూల్ టు రెడ్యూస్ ది ఎయిర్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్ తగ్గడం కోసం ప్లాంట్స్ని నాటాలనుకున్నారు. It was decided that the number of trees that each section of each class will plant will be the same as the class in which they are studying. అంటే ఏంటమ్మా, వాళ్ళు ఏ క్లాస్ అయితే చదువుతున్నారో అన్ని ప్లాంట్స్ నాటాలని డిసైడ్ అయ్యారు. అంటే ఎగ్జాంపుల్గా వాళ్ళే ఇచ్చారు చూడండి. ఏ సెక్షన్ ఆఫ్ క్లాస్ 1 విల్ ప్లాంట్ 1 ట్రీ, ఏ సెక్షన్ ఆఫ్ క్లాస్ 2 విల్ ప్లాంట్ 2 ట్రీస్. అర్థమైందా? ఫస్ట్ క్లాస్ వాళ్ళు ఒక ప్లాంట్, సెకండ్ క్లాస్ వాళ్ళు 2 ప్లాంట్లు అలా ప్లాంట్ చేస్తారంట. అండ్ సో ఆన్ టిల్ 12 క్లాసెస్ ఉన్నాయంట. దెర్ ఆర్ 3 సెక్షన్స్ ఆఫ్ ఈచ్ క్లాస్. ఒక్కొక్క క్లాస్లో మళ్ళీ 3 సెక్షన్స్ ఉన్నాయంట. హౌ మెనీ ట్రీస్ విల్ బీ ప్లాంటెడ్ బై ద స్టూడెంట్స్. మొత్తంగా వాళ్ళు ఎన్ని ప్లాంట్స్ ప్లాంట్ చేయగలరు. క్వశ్చన్ పెద్దగా ఉందని భయపడకండి. ఎప్పుడు కానీ క్వశ్చన్ చూడగానే భయపడిపోద్దండి. చాలా అసలు పెద్ద క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్స్ వచ్చేస్తాయి. మీరు ఊరికే క్వశ్చన్ చూసి భయపడిపోయి అమ్మో మనం చేయలేంలే అని ఎప్పుడూ అనుకోకండి. క్వశ్చన్ ఎంత పెద్దగా ఉందా, ఆన్సర్ ఎంత చిన్నగా ఉంటుందో మీకే అర్థమవుతుంది. చూడండి, అసలు ఇప్పుడు మనం సొల్యూషన్ చేద్దామా. ఫస్ట్ ఏమన్నారు, ఫస్ట్ నుంచి 12 క్లాసెస్ ఉన్నాయి. ఎన్ని క్లాసెస్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉన్నాయి? 1 to 12 క్లాసెస్, అంతేనా? తర్వాత ఎన్ని ప్లాన్ చేస్తున్నారు ట్రీసు? ఫస్ట్ క్లాస్ వాళ్ళు 1, సెకండ్ క్లాస్ వాళ్ళు 2, థర్డ్ క్లాస్ వాళ్ళు 3, అలా 12 క్లాసెస్ వాళ్ళు. ఇప్పుడు 12th క్లాస్ వాళ్ళు 12 అలా కదా ప్లాన్ చేస్తున్నారు ట్రీస్ని. తర్వాత ఏంటి, ఒక్కొక్క క్లాస్లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? దెర్ ఆర్ 3 సెక్షన్స్ ఆఫ్ ఈచ్ క్లాస్. ఒక్కొక్క క్లాస్లో ఏంటి 3 సెక్షన్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ క్లాస్లో మళ్ళీ 3 సెక్షన్స్ ఇంటూ 3. సెకండ్ క్లాస్ వాళ్ళు 3 సెక్షన్స్, 3 2s 6. మళ్ళీ థర్డ్ క్లాస్ వాళ్ళు 3 సెక్షన్స్, 3 3s 9. అలా 12th క్లాస్ వాళ్ళు కూడా 3 సెక్షన్స్ ఉన్నాయి, 12 3s 36. అంతే, సిరీస్ వచ్చేసిందా? ఇంకేంటి, ఆన్సర్ వచ్చేస్తుంది. అర్థమైందమ్మా? బాగా అర్థం చేసుకోండి. మొత్తము వాళ్ళు ట్రీస్ ప్లాంట్ చేయాలనుకున్నారు. క్వశ్చన్లో అదే చెప్పారు, ట్రీస్ ప్లాంట్ చేయాలంట. ఎన్ని ట్రీస్ ప్లాంట్ చేశారో కనుక్కోమన్నారు. అది కూడా ఏంటంట, ఫస్ట్ స్టాండర్డ్ వాళ్ళు 1 ట్రీ, సెకండ్ స్టాండర్డ్ వాళ్ళు 2 ట్రీలు, థర్డ్ స్టాండర్డ్ వాళ్ళు 3 ట్రీస్ అలా ప్లాన్ చేసుకుంటూ పోతున్నారు. ఎన్ని క్లాసెస్ ఉన్నాయి? 1 to 12 క్లాసెస్ ఉన్నాయి. అంటే 12th క్లాస్ వాళ్ళు ఎన్ని ట్రీస్ ప్లాన్ చేస్తారు? 12 ట్రీస్. అలా మళ్ళీ ఒక్కొక్క క్లాస్లో 3 సెక్షన్స్ ఉన్నాయి. అంటే ఇంటూ 3, ప్రతిదాన్ని ఇంటూ 3 చేయండి. అంటే ఫస్ట్ స్టాండర్డ్ వాళ్ళు మొత్తంగా ఎన్ని ట్రీస్ ప్లాన్ చేస్తారు? 3 ట్రీస్ని ప్లాన్ చేస్తారు. అలా కంటిన్యూ చేస్తే ఇప్పుడు 12th క్లాస్ వాళ్ళు 3 సెక్షన్స్ ఉన్నాయి. 12 3s ఎంత? 36. అంటే 36 ప్లాంట్స్ని ప్లాన్ చేస్తారు. ఇలా ఉంటే మొత్తం ఎన్ని ట్రీస్ని ప్లాన్ చేశారో మనం కనుక్కోవాలి. ఎలా చేస్తాం? ఆల్రెడీ సిరీస్ వచ్చేసింది. దీంట్లో ఏ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 3. డి ఈక్వల్స్ టు ఏంటి? a2 మైనస్ a1. 6 - 3 ఎంత? 3. ఏడి వాల్యూస్ వచ్చేసాయి. ఎన్ ఏంటి? టోటల్గా ఎన్ని సెక్షన్స్ ఉన్నాయమ్మా, ఎన్ని క్లాసెస్ ఉన్నాయి? 12 కదా. n ఈక్వల్స్ టు 12. అంతే, మనకి ఎస్ఎన్ ఫార్ములా ఆల్రెడీ తెలుసు కదా. ఏంటి ఫార్ములా? n/2 ఇంటూ 2a ప్లస్ n - 1 ఇంటూ డి. సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి ఎంత ఈజీగా ఉంది కదా. అదే చెప్పింది, క్వశ్చన్ని చూసి ఎప్పుడు భయపడకండి. 2 ఇంటూ ఏ వాల్యూ 3 ప్లస్ 12 - 1 11 డైరెక్ట్గా రాస్తున్నా. డి వాల్యూ 3 అయిపోయింది. దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 2 1s 2 6s 6, 3 2s 6, 11 3s 33. 33 ప్లస్ 6 ఎంతమ్మా? 6 7 8 9 39. 39 6 ఎంత? 39 ఇంటూ 6, 9 6 54, 6 3 18, 19 20 21 22 23, 234. మన ఆన్సర్ అయిపోయింది, వచ్చేసింది నిజంగానే. అంతే, ఆన్సర్ అయిపోయింది. చాలా ఈజీగా ఉందా? అంటే S12 ఈక్వల్స్ టు 234. చూడండి, ఇంకొకసారి చెప్తాను, క్లియర్గా వినండి. ఫస్ట్ నుంచి 12 క్లాసెస్ ఉన్నాయి.
ఒక్కొక్క క్లాస్ వాళ్ళు ఫస్ట్ స్టాండర్డ్ వాళ్ళు ఒక ట్రీ, సెకండ్ స్టాండర్డ్ వాళ్ళు 2 ట్రీలు అలా ప్లాన్ చేసుకుంటే పోతూ 12th స్టాండర్డ్ వాళ్ళు 12 ట్రీస్ ప్లాన్ చేశారు. మళ్ళీ ఒక్కొక్క క్లాస్లో 3 సెక్షన్స్ ఉన్నాయి. అంటే ఇంటూ 3 ఒక సిరీస్ వచ్చేసింది. దాని ద్వారా ఏడిఎన్ వాల్యూస్ వచ్చేసాయి. ఎస్ఎన్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసింది. చూడండి, క్వశ్చన్ చూసేదానికేమో ఇంత పెద్దది, ఆన్సర్ చూస్తే మాత్రం 4 స్టెప్పులు అయిపోయింది. అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా? చూడండి, నెక్స్ట్ 12th ప్రాబ్లం. ఇది కూడా అంతేమ్మా, చూసే పెద్దగా ఉన్నా కూడా ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. క్వశ్చన్ చూడండి. ఏ స్పైరల్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ సక్సెసివ్ సెమీ సర్కిల్స్. ఒక స్పైరల్ని చేశారు. సక్సెసివ్ సెమీ సర్కిల్స్ అంటే సెమీ సర్కిల్స్తో. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇదొక సెమీ సర్కిల్, ఇదొక సెమీ సర్కిల్, ఇదొక సెమీ సర్కిల్, ఇదొక సెమీ సర్కిల్, అలా సెమీ సర్కిల్స్తో చేశారు. విత్ సెంటర్స్ ఆల్టర్నేటివ్లీ ఏ అండ్ బి. అంతే కదమ్మా. ఫస్ట్ ఇక్కడ నుంచి ఏ దగ్గర నుంచి ఇంకోటి బి దగ్గర నుంచి అలా చేసుకుంటూ వచ్చారు. తర్వాత స్టార్టింగ్ విత్ సెంటర్ ఏ ఆఫ్ రేడై 0.5 సెంటీమీటర్స్, 1 సెంటీమీటర్, 1.5 సెంటీమీటర్స్, 2 సెంటీమీటర్స్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ఈ ఫిగర్లో చూపించినట్టు ఎలాగో చూడండి. ఫస్ట్ ఇది ఒక సెమీ సర్కిలా, 1, ఇది సెకండ్ సెమీ సర్కిల్ 2, తర్వాత ఇది 3, ఓకేనా, ఇది 4. అలా ఎన్ని చేశారంట చూడండి క్వశ్చన్లో. అది రేడియస్ కూడా ఇచ్చినారు. ఫస్ట్ ఇది ఎంత రేడియై 0.5, నెక్స్ట్ది 1, తర్వాత 1.5, 2 సెంటీమీటర్స్. అవి పెట్టారు కూడా దానిలో పేర్లు L1, L2, L3, L4 అలా కంటిన్యూ అవుతూ వచ్చాయి. వాట్ ఈస్ ది టోటల్ లెంత్ ఆఫ్ సచ్ స్పైరల్ మేడ్ అప్ ఆఫ్ 13 కాన్సిక్యూటివ్ సెమీ సర్కిల్స్. అలా ఎన్ని ఉన్నాయంటమ్మా? టోటల్గా 13 ఉన్నాయంట. 13 కాన్సిక్యూటివ్ సెమీ సర్కిల్స్ అంట. అప్పుడు మనకి టోటల్ లెంత్ కనుక్కోమన్నారు. ఒక హింట్ కూడా ఇచ్చారు, లెంత్స్ ఆఫ్ సెమీ సర్కిల్స్ ఈజ్ L1, L2, L3, L4 అలా అనుకోండి అని. విత్ సెంటర్స్ ఏబి రెస్పెక్టివ్లీ. ఇప్పుడు దీనికి సొల్యూషన్ చూద్దాం. ఇది కూడా అంతేమ్మా, ఈజీగా వచ్చేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ రేడియస్ అంటే ఒకటి, రేడై అంటే ఎక్కువ ఉన్నాయని. రేడై ఏమేమి ఇచ్చారు? 0.5, 1, 1.5, 2 అలా కంటిన్యూ అవుతూ ఉంటుందంట. 0.5 సెంటీమీటర్స్, 1.0 సెంటీమీటర్, 1.5 సెంటీమీటర్స్, 2.0 సెంటీమీటర్స్ అండ్ సో ఆన్. రేడియస్ ఇదైతే లెంత్ ఏంటి? లెంత్ ఈక్వల్స్ టు, లెంత్ ఫార్ములా మనకు తెలుసు కదమ్మా. లెంత్ ఆఫ్ ఎ సర్కిల్కి వచ్చి 2πr. ఇక్కడ సెమీ సర్కిల్ కదా, అంటే బై 2 కదా. అంటే ఇప్పుడు లెంత్ ఆఫ్ ఎ సెమీ సర్కిల్ ఏమవుతుంది? πr. మనకు ఫార్ములాస్ తెలుసు కదా, ఆల్రెడీ 9th స్టాండర్డ్లో నేర్చుకున్నాం కదా. లెంత్ ఆఫ్ ఎ సర్కిల్ వచ్చి 2πr, లెంత్ ఆఫ్ ఎ సెమీ సర్కిల్ అని అడిగినారు కాబట్టి బై 2 చేస్తాం. 2 క్యాన్సిల్ అయితే πr. అంటే లెంత్ ఆఫ్ ఎ సెమీ సర్కిల్ ఏంటమ్మా? πr. ఆల్రెడీ క్వశ్చన్లో ఇంకొకటి కూడా ఇచ్చారు, ఏంటి? టేక్ π = 22/7. ఫస్ట్ πr రాద్దాం. ఇప్పుడు π × r, ఇదే కదా ఫార్ములా. π అంటే 22/7 ఇంటూ r. r అంటే ఇదే కదా రేడియస్ 0.5. తర్వాత ఇది 22/7 ఇంటూ 1, అంతేనా? దీనికి 22/7 ఇంటూ 1.5 అలాగే కంటిన్యూ అవుతుంది. దీనికి ఎంత? 22/7 ఇంటూ 2 అండ్ సో ఆన్. అర్థమైందమ్మా? రేడియస్ ఇచ్చేసారు, లెంత్ ఏమవుతుంది? లెంత్కి ఫార్ములా πr, పై వాల్యూ 22/7 తీసుకోమన్నారు. 22/7 ఇంటూ r, r అంటే రేడియస్. సిరీస్ వచ్చేసింది, అయిపోయింది మన ప్రాబ్లం. సిరీస్ వచ్చేస్తే చాలు. ఇప్పుడు ఏంటి? ఏ ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా? ఏ ఇస్ నథింగ్ బట్ ఫస్ట్ వాల్యూ. వాళ్ళు ఏమన్నారు? ఫైండ్ ఇట్స్ టోటల్ లెంత్. వాట్ ఈస్ ది టోటల్ లెంత్? టోటల్ లెంత్ కనుక్కోమన్నారు. అంటే ఇదే కదా లెంత్స్. ఏ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 22/7 ఇంటూ 0.5. ఇప్పుడు డి కావాలి. డి అంటే ఏంటి? a2 - a1. 22/7 ఇంటూ 1 మైనస్ 22/7 ఇంటూ 0.5. దీంట్లో నుంచి దీన్ని తీసేస్తున్నాం. రెండిట్లో 22/7 కామనా? 22/7 కామన్ తీస్తే 1 - 0.5 దట్ ఈక్వల్స్ టు 22/7
ఇంటూ 1లో 0.5 పోతే ఎంతమ్మా 0.5. ఏ వాల్యూ వచ్చేసింది, డి వాల్యూ వచ్చేసింది, ఎన్ వాల్యూ. ఎన్ అంటే ఎంత అన్నారు, 13 కాన్సిక్యూటివ్ సెమీ సర్కిల్స్. 13 అంటే ఎన్ ఈక్వల్స్ టు ఎంత 13. ఏడిఎన్ వాల్యూస్ వచ్చేసాయి, అయిపోయింది ప్రాబ్లం. ఎస్ఎన్ ఫార్ములా ఏంటి, n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది 13/2 ఇంటూ 2a వాల్యూ 22/7 ఇంటూ 0.5 ప్లస్ n-1 డైరెక్ట్గా రాసేస్తున్నా 13 - 1 12 ఇంటూ డి వాల్యూ. డి వాల్యూ ఇదే కదా 22/7 ఇంటూ 0.5. గమనించండి, ఈ రెండిట్లో 22/7 ఇంటూ 0.5 కామన్గా ఉంది కదా, కామన్ తీసేసానా. ఇప్పుడు ఏమవుతుందో చూడండి, 13/2 ఇంటూ 22/7 0.5, 22/7 0.5 రెండిట్లో కామన్ తీస్తున్నా. 22/7 ఇంటూ 0.5 కామన్ తీసేస్తే ఇక్కడ ఏం మిగులుతుంది 2, ఇక్కడ ఏం మిగులుతుంది 12, అంతేనా. ఇప్పుడు 13/2 ఇంటూ 22/7 ఇంటూ 0.5 ఇంటూ 12 13 14 మల్టిప్లై చేశాను అంతేమా. ఇప్పుడు చూడండి, క్యాన్సిల్ కొట్టేయచ్చా, చూడండి 7 1s 7, 7 2s 14, ఈ టూ క్యాన్సిల్ అంతే. ఇప్పుడు ఏమొచ్చింది 13 ఇంటూ 22 ఇంటూ 0.5. ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. మల్టిప్లై చేసి చూద్దామా, 13 ఇంటూ 22 ఏంటి 3 2s 6, 2 1s 2, 2 3s 6, 2 1s 2, 6 7 8 286 ఇంటూ 0.5 ఇంటూ 0.5 చేయండి. 6 5s 30, 8 5s 40, 41 42 43, 5 2s 10, 11 12 13 14. 0.5 ఒక్క నెంబర్ దగ్గర పాయింట్ వస్తుంది కదా, అంటే దీని వాల్యూ ఎంత వచ్చిందమ్మా 143. అంతే, మన ఆన్సర్ అయిపోయింది. ఒకసారి మళ్ళీ చూద్దామా ఎలా చేసామో. రేడియస్ ఇచ్చేసారు 0.5 1 1.5 2. టోటల్ లెంత్ కనుక్కోమన్నారు. మనకి లెంత్ ఫార్ములా తెలుసు కదా, సెమీ సర్కిల్ యొక్క లెంత్ ఫార్ములా ఏంటి πr. పై వాల్యూ 22/7 తీసుకోమని ఆల్రెడీ చెప్పారు. π ఇంటూ ఆర్, ఆర్ వాల్యూస్ ఇవే. ఇది r1, ఇది r2, ఇది r3, ఇది r4. ఇదేమవుతుంది L1 L2 L3 L4 అండ్ సో ఆన్. లెన్స్ ఉన్నాయా, ఏ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ వాల్యూనా, డి ఈజ్ నథింగ్ బట్ L2 - L1నా. డి వాల్యూ వచ్చేసిందా, ఎన్ అంటే 13 సెమీ సర్కిల్స్ అన్నారా కాబట్టి 13నా. ఎస్ఎన్ ఫార్ములా తెలుసా, దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే టోటల్ లెంత్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్ ఎంతమ్మా 143. దట్స్ ఆల్, ప్రాబ్లం అయిపోయింది. ఈజీగా ఉంది కదా. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి, నేను ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.